వెల్కమ్ టు కరెంట్ అఫైర్స్ లైట్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మన క్లాస్లో రీసెంట్గా జరిగినటువంటి కరెంట్ అఫైర్స్లో ఇంపార్టెంట్ కాన్సెప్ట్ నేర్చుకుందామండి. మీకు కనుక మా ఛానల్లో ఉన్నటువంటి వీడియోస్ అండ్ ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. వెల్కమ్ టు కరెంట్ అఫైర్స్ లైట్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మన కాన్సెప్ట్ వచ్చేసి ఫస్ట్ వన్, ట్రై సర్వీస్ కాన్ఫరెన్స్ అనేది జరిగిందనమాట. దీని పేరు వచ్చేసి పరివర్తన్ చింతన్గా దాని పేరు అనేది తీసుకొని రావడం జరిగింది. అసలు ఏంటి ఈ ట్రై సర్వీస్ కాన్ఫరెన్స్ అంటే ఏంటి, దాని యొక్క ప్రాముఖ్యత ఏంటి, దాని ఇంపార్టెన్స్ ఏంటో కూడా చూద్దాం. ట్రై సర్వీస్ కాన్ఫరెన్స్ అనేది నథింగ్ బట్ మనకున్నటువంటి డిఫెన్స్ సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో 3 సెక్టార్లు, నథింగ్ బట్ ఆర్మీ, నేవీ అండ్ ఎయిర్ ఫోర్స్, ఇవి 3 మనకున్నటువంటి డిఫెన్స్ ఫోర్స్ అనమాట. ఈ 3 గురించి ఒక కంప్లీట్గా 3 కలిసి నిర్వహించేటువంటి ఒక మీటింగ్ అనమాట. ఆ మీటింగ్ని ట్రై సర్వీస్ కాన్ఫరెన్స్ అనేది జరుగుతుంటుంది. ఎవ్రీ ఇయర్ ఒక్కసారైనా సరే ఈ ట్రై సర్వీస్ కాన్ఫరెన్స్ అనేది నిర్వహిస్తూ ఉంటారు. ఈ ప్రోగ్రామ్కి వాళ్ళు ఇచ్చినటువంటి పేరేంటంటే పరివర్తన్ చింతన్ అనేటువంటి పేరుతోటి ఈ కాన్ఫరెన్స్కి వాళ్ళు పేరు అనేది ఇవ్వడం జరిగింది. దీని ద్వారా ఏంటంటే మన దేశంలో ఉన్నటువంటి 3 డిఫెన్స్ సెక్టార్స్ ఏవైతే ఉన్నాయో, ఆర్మీ, నేవీ అండ్ ఎయిర్ ఫోర్స్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క అఫీషియల్స్, నథింగ్ బట్ వాటి యొక్క చీఫ్ ఎవరైతే ఉంటారో, చీఫ్ ఆఫ్ స్టాఫ్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ యొక్క మీటింగ్లో కాన్ఫరెన్స్లో పాల్గొనడం జరుగుతుంది. ఒక రోజు మొత్తం కూడా ఈ యొక్క మీటింగ్లో పాల్గొని వాళ్ళ యొక్క రిక్వైర్మెంట్ ఏంటి, ఫ్యూచర్లో వాళ్ళు చేయాల్సినటువంటి వర్కింగ్ అండ్ ఆపరేషన్స్ ఏంటి, ఇటువంటి విషయాల మీద డిస్కషన్ అనేది చేస్తారన్నమాట. అండ్ ఈ యొక్క మీటింగ్కి హెడ్ వచ్చేసి ఎవరు దీనికి హెడ్గా ఉంటారంటే చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్, మనం సిడిఎస్ అంటాం. ఇప్పుడు ప్రజెంట్ ఎవరు చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్గా ఉన్నారంటే జనరల్ అనిల్ చౌహాన్ గారు చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్గా ప్రజెంట్ ఆపరేషన్లో ఉన్నారు. అండ్ ఈ యొక్క మీటింగ్ ఏదైతే ఉందో ట్రై సర్వీసెస్ కమాండర్స్ కాన్ఫరెన్స్ అని పిలుస్తూ ఉంటారు. త్రివిధ దళాల యొక్క కమాండర్స్ కాన్ఫరెన్స్ ఏదైతే ఉందో ప్రతి సంవత్సరం మన దేశంలో ఉన్నటువంటి హెడ్ క్వార్టర్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో ఒక్కొక్క చోట ఒక్కొక్కసారి ప్రతి సంవత్సరానికి ఒక్కసారైనా సరే నిర్వహిస్తూ ఉంటారు అనమాట. రీసెంట్గా అయితే ఈ యొక్క ట్రై సర్వీస్ కాన్ఫరెన్స్ ఏదైతే ఉందో దాని పేరు వచ్చేసి పరివర్తన్ చింతన్గా పేరు అనేది ఇవ్వడం జరిగింది. అండ్ ఈ పరివర్తన్ చింతన్ ఏదైతే ఉందో ఆ యొక్క మీటింగ్ ఎక్కడ జరిగింది అంటే న్యూఢిల్లీలో రీసెంట్గా జరిగింది. న్యూఢిల్లీలో జరిగింది. అండ్ ఇక్కడ ఒక 3 ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటంటే ఆర్మీ యొక్క చీఫ్ ఆఫ్ స్టాఫ్ ఎవరున్నారు. ఆర్మీ చీఫ్ ఆఫ్ స్టాఫ్కి ఎవరున్నారంటే మనోజ్ పాండే గారు వర్కింగ్లో ఉన్నారు. పేర్లు కూడా ఇంపార్టెంట్ అనమాట. మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇటువంటివి కూడా కొంచెం కన్ఫ్యూజన్ చేయడానికి అడుగుతారు. నావల్ కమాండ్మెంట్కి మనకు తెలుసు ఆర్ హరికుమార్ గారు, నావల్ కమాండ్మెంట్కి హరికుమార్ గారు హెడ్గా ఉన్నారు. అండ్ థర్డ్ వన్ వచ్చేసి ఎయిర్ స్టాఫ్కి ఎవరు హెడ్గా ఉన్నారంటే వివేక్ రామ్ చౌదరి. అండ్ టోటల్గా ఈ 3 కేటగిరీస్కి హెడ్ వచ్చేసి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ అంట, 3టికి కలిపి హెడ్ అనమాట. ఆయన ఎవరంటే జనరల్ అనిల్ చౌహాన్ గారు వర్కింగ్లో ఉన్నారు. నజ్మీ వాజ్రీ ఈయన యొక్క పేరు అనమాట. ఈయన యొక్క ప్రాముఖ్యత ఏంటంటే రీసెంట్గా ఢిల్లీ యొక్క ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కోసం హెడ్గా, అంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అంటే ఈ ఫారెస్ట్ ఢిల్లీలో ఉన్నటువంటి అటవీ పరిస్థితులు ఏవైతే ఉన్నాయో, అటవీకి సంబంధించినటువంటి ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో వాటిని రక్షించేటువంటి కమిటీ అండ్ గ్రూప్ ఏదైతే ఉందో దానికి హెడ్గా నజ్మీ వాజ్రీ గారిని నియమించడం జరిగింది. ఢిల్లీ అంటున్నాం, మనకి ఢిల్లీ అనగానే గుర్తొచ్చేది ఏంటంటే పొల్యూషన్. నథింగ్ బట్ మనం ఎప్పుడైనా ఢిల్లీ అనగానే వినేది ఏంటంటే పొల్యూషన్. బట్ ఢిల్లీలో మనకి ఫారెస్ట్ కవరేజ్ ఉందా అంటే ఖచ్చితంగా ఉంది. మనకి దేశంలో ఢిల్లీ అనేది మనకి ఆర్థిక రాజధాని అయినప్పటికీ కూడా ఢిల్లీలో కూడా మనకి ఫారెస్ట్ కవరేజ్, నథింగ్ బట్ అటవీ విస్తీర్ణం అనేది ఖచ్చితంగా ఉందన్నమాట. ఎన్ని ఉన్నాయి ఏంటి అనేది కూడా మనం ఒకసారి చూద్దాం. నజ్మీ వాజ్రీ గారు అయితే రీసెంట్గా ఆయన్ని కమిటీకి హెడ్గా నియమించారు. ఆయన ఎవరంటే ఢిల్లీ హైకోర్టు ఈయన ఒక రిటైర్డ్ జస్టిస్ అనమాట. రిటైర్డ్ అయినటువంటి జస్టిస్ ఆయన్ని ఢిల్లీ హైకోర్టు ఈ యొక్క కమిటీకి, అంటే ఈ యొక్క అటవీల్ని కాపాడాలి అని ఎవరైతే పాటుపడుతుంటారో ఆ యొక్క కమిటీకి ఈయన్ని హెడ్గా నియమించడం జరిగింది. అండ్ ఈయనైతే 2023లోనే రీసెంట్గా జూలై 2023 నుంచి రిటైర్డ్ అయ్యి ఉన్నారు. అండ్ ఈయనకి ఒక ముఖ్యమైన పేరు ఉందన్నమాట. ఆయన పేరు ఏంటంటే గ్రీన్ జడ్జిగా ఆయన ఎక్కువ శాతం పిలుస్తుంటారు. ఎందుకంటే ఢిల్లీ యొక్క అటవీ విస్తీర్ణాన్ని బాగు చేసే క్రమంలో ఈయన చాలా
కోర్ట్ ఆర్డర్స్ ద్వారా చాలా వరకు హెల్ప్ చేయడం జరిగిందనమాట. ఏ విధంగా అంటే చెట్లు నరికేయకుండా ఢిల్లీ యొక్క కాలుష్యాన్ని కంట్రోల్ చేయాలి అంటే అటవీ విస్తీర్ణాన్ని కాపాడడం ఒక్కటే ముఖ్యమైన మార్గమని ఈయన ఎప్పటినుంచో నమ్మారు. అండ్ దానికి తగిన విధంగా చాలా తీర్పుల్లో కూడా అక్కడున్నటువంటి అటవుల్ని కాపాడడానికి ఆయన కృషి చేశారనమాట. అందుకే ఈయనకి గ్రీన్ జడ్జ్ అనేటువంటి పేరు వచ్చింది. అండ్ ఈయన ఒక లెక్క ప్రకారం అయితే ఎస్టిమేషన్ ప్రకారం ఇప్పటికే 1,00,000 వరకు ట్రీస్ అనేవి ఈ యొక్క క్యాపిటల్ చుట్టూ అంటే ఈ యొక్క ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో 1,00,000 వరకు కూడా చెట్లు నాటి పెంచడానికి ఈ జస్టిస్ వాజ్రీ గారు కారణమని ఒక ప్రతిన అనేది ఉందన్నమాట. సో ఆయన తన ఎంతో కృషిగా 1,00,000 మొక్కల వరకు నాటించేటువంటి ప్రోగ్రామ్ అనేది ఆయన తన యొక్క కెరియర్లో భాగంగా ఆయన కూడా చేశారు. సో ఢిల్లీ పరంగా అయితే నియర్లీ చుట్టుపక్కల 23 వరకు ఫారెస్ట్ కవరేజ్ అనేది ఉంది. అది పెంచిన అడవి లాంటిదైనా అవ్వచ్చు, జనరల్గా న్యాచురల్గా ఉన్నటువంటి అడవులు కూడా అవ్వచ్చు. సో మెయిన్ 5 వచ్చేసి మిత్రోన్ ఫారెస్ట్ ఒకటి, సుల్తాన్పూర్ ఫారెస్ట్ ఒకటి, ఇవి 105 ఎకరాల్లో ఉంది. 120 ఎకరాల్లో ముక్మేల్పూర్ ఫారెస్ట్ ఒకటి 133 ఎకరాల్లో ఉంది. రాజ్కోరి ఫారెస్ట్, తుగ్లకాబాద్ ఫారెస్ట్ ఇటువంటివి నియర్లీ 23 వరకు కూడా చిన్న చిన్న అడవులు అనేవి ఢిల్లీ చుట్టుపక్కల పరిసర ప్రాంతాలన్నింటిలో కూడా ఉన్నాయి. సో ఢిల్లీలో ఉన్నటువంటి అటవీ విస్తీర్ణ కాపాడడానికి రీసెంట్గా ఎవరిని నియమించడం జరిగిందంటే కమిటీ హెడ్గా నజ్మీ వాజ్రీ గారిని ఆ యొక్క కమిటీకి హెడ్గా నియమించడం జరిగింది. ఎందుకోసం ఢిల్లీలో ఉన్నటువంటి అడవులని అటవీ విస్తీర్ణాన్ని కాపాడడానికి కమిటీ కోసం హెడ్గా ఈయన్ని నియమించారు. శ్రీనివాస్ పల్లియా. సో శ్రీనివాస్ పల్లియా గారు మనకి ఎప్పటి నుంచో పరిచయం. ఎందుకంటే ఆయన అమెరికాలో ఈ యొక్క విప్రో గ్రూప్కి వర్కింగ్ హెడ్గా వర్క్ చేస్తున్నారు. రీసెంట్గా అయితే ఈ యొక్క ఈయన్ని విప్రోకి సీఈఓగా నియమిస్తూ బాధ్యతలు అనేవి ఇస్తున్నట్లుగా తెలియజేశారనమాట. సో ఈయన యొక్క ప్రాముఖ్యత అండ్ ఇంపార్టెన్స్ ఏంటో కూడా మనం ఒకసారి చూద్దాం. సో విప్రో చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్గా ఇప్పుడు వరకు బాధ్యతలు నిర్వహించిన వ్యక్తి ఎవరంటే థియరీ డెలాపోర్టే అనమాట. ఆయన రీసెంట్గా రిజైన్ చేయడం జరిగింది ఆయన యొక్క పొజిషన్కి. సో ఆయన రిజైన్ చేసిన తర్వాత అంత ప్రాముఖ్యత కలిగి ఆ పదవికి అర్హత కలిగినటువంటి వ్యక్తిగా శ్రీనివాస్ పల్లియా గారిని ఎన్నుకోవడం జరిగింది. సో నెక్స్ట్ విప్రో యొక్క ఎండీ అండ్ సీఈఓగా ఎవరు బాధ్యతలు స్వీకరించబోతున్నారంటే శ్రీనివాస్ పల్లియా గారు. సో ఆల్రెడీ శ్రీనివాస్ పల్లియా గారు 30 సంవత్సరాల నుంచి కూడా అంటే అమెరికాలో ఉన్నటువంటి విప్రో బ్రాంచ్ ఏదైతే ఉందో దానికి సీఈఓగా వర్క్ చేస్తూ అక్కడ బాధ్యతలన్నీ చూసుకుంటున్నారు. ఇక మీదట ఇండియాలో ఉన్నటువంటి మిగిలిన అన్ని బ్రాంచెస్కి ఇంకా చాలా చోట్ల ఉన్నటువంటి అన్ని హెడ్ క్వార్టర్స్కి కూడా ఆయన మెయిన్ సీఈఓ అండ్ ఎండీ మేనేజింగ్ డైరెక్టర్గా వర్క్ చేయబోతున్నారు. సో విప్రో హెడ్ క్వార్టర్స్ వచ్చేసి బెంగళూరులో ఉంది. ఇది 1945 నుంచి కూడా ఉన్నటువంటి కంపెనీ. అండ్ ఈ యొక్క కంపెనీ ఫౌండర్ ఎవరంటే ప్రేమ్జీ గారు. అండ్ పీటర్ పెల్లిగ్రిని. సో పీటర్ పెల్లిగ్రిని గారిని నెక్స్ట్ మన స్లోవేకియన్ ప్రెసిడెంట్గా ఎన్నుకోబడడం జరిగింది. ఈయన చాలా మంచి మెజారిటీతో గెలుపొందారు ఆ యొక్క దేశానికి, స్లోవేకియా దేశానికి. నెక్స్ట్ అధ్యక్షుడిగా ఎవరు ఎన్నుకోబడ్డారంటే పీటర్ పెల్లిగ్రిని. సో పీటర్ పెల్లిగ్రిని యొక్క ప్రాముఖ్యత ఏంటి? సో ఆయన లెఫ్ట్ గవర్నమెంట్ తరపున నిలబడినటువంటి క్యాండిడేట్ అనమాట. ఆయన ఈ ప్రెసిడెంట్ ఎలక్షన్స్లో గెలుపొందడం జరిగింది స్లోవేకియా దేశానికి. అండ్ పెల్లిగ్రిని గారు ఎవరైతే ఉన్నారో ఆయన నియర్లీ 53.26% వరకు కూడా ఓట్లు అనేవి పొందడం ద్వారా తన యొక్క గెలుపును సొంతం చేసుకున్నారు. ఆయన ప్రతిపక్షంలో ఉన్నటువంటి వ్యక్తి ఎవరంటే ఇవాన్ కోర్కో. సో ఈయన పేరు కూడా ఇంపార్టెంట్. ఇవాన్ కోర్కో ఎవరైతే ఉన్నారో ఆయనకి వచ్చినటువంటి పర్సెంటేజ్ 46.73. ఆయన మీద పెల్లిగ్రిని గారు గెలుపొందడం జరిగింది. సో స్లోవేకియా యొక్క క్యాపిటల్ ఏంటి? క్యాపిటల్ వచ్చేసి బ్రాటిస్లావా అండ్ కరెన్సీ వచ్చేసి యూరో అనమాట. యూలియా నావల్నియా. సో యూలియా నావల్నియా గారికి జర్మన్ డెమోక్రసీ ప్రైజ్ అనేది రావడం జరిగింది. అండ్ ఈమెకి ఇంపార్టెన్స్ ఏంటి? ఈమె యొక్క భర్త కూడా ఈ యొక్క జర్మన్ డెమోక్రసీ ప్రైజ్ అనేది కంబైన్డ్గా వీళ్ళిద్దరికి ఇవ్వడం జరిగింది. అసలు ఎందుకోసం జర్మన్ డెమోక్రసీ ప్రైజ్ అనేది ఇస్తారు, దాని యొక్క ప్రాముఖ్యత ఏంటి, ఇది కూడా మనం చూద్దాం. సో ఇక్కడ లేట్ రష్యన్ రెసిడెంట్ ఒక ఆయన ఉన్నారు. ఆయన పేరేంటంటే అలెక్సియా నావల్నీ అనమాట. సో అలెక్సియా నావల్నీ అనేటువంటి వ్యక్తి యొక్క భార్య పేరే యూలియా నావల్నీ. ఆమెకి అండ్ ఆమె యొక్క భర్తకి కలిపి ఇప్పుడు ఈ యొక్క జర్మన్ ఫోరం నుంచి ఫ్రీడమ్ ప్రైజ్ ఆఫ్ మీడియా అవార్డు అనేది ఇవ్వడం జరుగుతుంది. అసలు ఈ ఫ్రీడమ్ ప్రైజ్ ఆఫ్ మీడియా అవార్డు ఎందుకోసం ఇస్తారంటే ఎవరన్నా
పత్రికా స్వేచ్ఛ కోసం పోరాడినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళని గుర్తించడానికి ఈ యొక్క ప్రైజ్ అనేది ఇస్తూ ఉంటారు, ఈ అవార్డు అనేది బహుకరిస్తుంటారు. సో రష్యాకి వ్యతిరేకంగా అంటే ఆయన రష్యా ప్రభుత్వానికి వ్యతిరేకంగా అసమ్మతి గలం అనేది చెప్తూ మీరు రష్యా వాళ్ళు చేసిన తప్పు అని చెప్పి ఎలుగెత్తి చాటుతూ అలెక్సియా నావల్నీ గారు తన యొక్క మీడియా వార్తల్ని ఆయన తెలియజేశారనమాట. అందుకు గుర్తిస్తూ అలెక్సియా నావల్నీని అండ్ ఆమె యొక్క వైఫ్ యూలియా నావల్నీ ఇద్దరికి కలిపి ఈ ఫ్రీడమ్ ప్రైజ్ ఆఫ్ మీడియా అవార్డు అనేది జర్మన్ ఫోరం నుంచి అందజేయడం జరుగుతుంది. ఈ జర్మన్ ఫోరం ఎందుకోసం ఇస్తారంటే పత్రికా స్వేచ్ఛ పరంగానే కాదు, ప్రజల హక్కుల కోసం పోరాడుతూ వాళ్ళ యొక్క మాటని ఎవరైతే ముందుకొచ్చి చెప్పి ప్రజలు నడిపించే విధంగా ఉంటారో అటువంటి వ్యక్తుల్ని గుర్తిస్తూ ఇస్తూ ఉంటారనమాట జర్మన్ ఫోరం వాళ్ళు ఇటువంటి అవార్డు అనేది. ఎవ్రీ ఇయర్ కూడా ఎక్కడ ఇస్తూ ఉంటారంటే లుడ్విగ్ ఎర్హాడ్ సమ్మిట్ అనేది నిర్వహించి ఆ యొక్క సమ్మిట్లో భాగంగా ఈ ప్రైజ్ అనేది ఎవరైతే పత్రికల పరంగా స్వేచ్ఛని కోసం పోరాడుతూ ఉంటారో వాళ్ళకి ఈ యొక్క అవార్డు అనేది ఇస్తుంటారు. సో ఇంతకుముందు ఈ అవార్డు చాలామందికి వచ్చింది. రష్యన్ పొలిటీషియన్గా ఉన్నటువంటి అండ్ చెస్ గ్రాండ్ మాస్టర్గా వర్క్ చేసినటువంటి వ్యక్తి గ్యారీ కాస్ప్రోవ్ అనమాట. ఆయనకి 2023 టైంలో గ్యారీ కాస్ప్రోవ్ గారికి ఈ ఫ్రీడమ్ ప్రైజ్ ఆఫ్ ది మీడియా అవార్డు అనేది ఇవ్వడం జరిగింది. అండ్ వ్లాదిమిర్ జెలెన్స్కీ గారికి, మనకి కూడా ఇంపార్టెంట్, వ్లాదిమిర్ జెలెన్స్కీ గారికి ఈ అవార్డు వచ్చింది. అండ్ దాంతోపాటు ఇంతకుముందు సోవియట్ యూనియన్కి ప్రెసిడెంట్గా వర్క్ చేసినటువంటి మిఖాయిల్ గోర్బచేవ్, సో ఈయన కూడా ఇంపార్టెంట్ మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. మిఖాయిల్ గోర్బచేవ్ గారికి కూడా ఈ ఫ్రీడమ్ ప్రైజ్ ఆఫ్ మీడియా అవార్డు అనేది జర్మన్ ఫోరం తరపున ఇవ్వడం జరిగింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. మీకు కనుక నా వీడియో అండ్ ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే నా వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు నా వీడియోస్ ఏ విధంగా అనిపిస్తున్నాయో నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ.